సౌజన్య ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే రవ్వతో హల్వా అండి. అమ్మవారికి నేను నైవేద్యంగా చేసుకున్నాను. ఫస్ట్ రోజు నైవేద్యంగా పెట్టడానికి, ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రవ్వతో హల్వా చేశానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూపించే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్య సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. రవ్వతో ఒక్కసారి హల్వా చేసుకోండి, కేసరే కాదు, సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను చెప్పినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం రండి. రవ్వ కేసరి ఎలా చేయాలో, రవ్వతో హల్వా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు రవ్వ, ఒక 2 కొంచెం చిటికెడు ఫుడ్ కలర్, ఈ కప్పుకి కప్పున్నర పంచదార తీసుకున్నానండి, నెయ్యి, యాలక్కాయలు. ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూపిస్తాను. చూపించే ముందు ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సౌజన్య సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కొత్తగా చూసేవాళ్ళు కూడా నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా సింపుల్గా చేసుకునే ఐటమ్స్ అన్నీ నేను మీకు వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. నా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. రవ్వతో హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇది బాగా హీట్ అయ్యేదాకా ఉంచి ఇందులో బొంబాయి రవ్వ వేయాలండి. దీన్ని బాగా వేయించుకోవాలి, కొంచెం కలర్ మారేదాకా. నేను ఇప్పుడు మీకు కొంచెం వేగినాక చూపిస్తాను. కలుపుకుంటా ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. నేను అమ్మవారికి 9 రోజు నైవేద్యంగా, నవరాత్రుల్లో 9 రోజులు నేను ఫస్ట్ రోజు నైవేద్యంగా నేను ఇది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇలాగా బాగా కలుపుకోండి చక్కగా. కొంచెం మనకి ఆ రా స్మెల్ అనేది పోతుంది ఇలా వేయించుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని బాగా వేయించుకుందాము. వేగాలి, ఒక 2 మినిట్స్ అయితే మీకు వేగిపోతుంది. మంట కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, నేను అమ్మవారికి ఫస్ట్ రోజు నైవేద్యంగా నేను అమ్మవారికి రవ్వ హల్వా చేసి పెడుతున్నాను. మన ఇష్టం అండి, తొలి రోజు పొంగల్ పెట్టుకోవాలనే లేదు. మనకు అనుకూలంగా ఏది తొందరగా అయ్యిద్దో అది పెట్టుకోవచ్చు మన టైంను బట్టి. నాకు ఇప్పుడు టైం ఎక్కువగా లేదు కాబట్టి నేను రవ్వ హల్వా చేసి అమ్మవారికి పెడుతున్నాను. ఇదిగోండి, మనకు రవ్వ వేగిపోయింది. ఇప్పుడు నేను ఈ రవ్వని వేరే బౌల్లోకి తీసేస్తున్నాను, సపరేట్ చేస్తాను ఫ్రెండ్స్. వేయించుకున్న రవ్వను తీసేసాను. మళ్ళీ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులో మనం ఆ కప్పున్నర నీళ్లు పోసుకోవాలండి. కొంచెం వేడెక్కింది. ఇప్పుడు నేను అదే గిన్నెలో కప్పుకి కప్పున్నర పోస్తున్నానండి. ఇవి బాగా మనం మరిగించుకోవాలండి ఫ్రెండ్స్. కప్పుతో కప్పున్నర పోసాను. ఇవి బాగా మరిగేదాకా మనం వెయిట్ చేయాలండి. ఈ వాటర్ అంతా బాగా మరగాలి, అప్పుడు మనం వేయించుకున్న ఈ రవ్వని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను రవ్వ వేస్తున్నానండి. దీన్ని కూడా చక్కగా ఉండలు కట్టకుండా అందుకే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం చక్కగా కలుపుకోవాలండి, తొందరగా ఉడికిపోద్ది. ఇప్పుడు నేను వాటర్ కొంచెం తక్కువగానే పోసాను, ఎందుకంటే మనకి పంచదార వేస్తాం కాబట్టి ఈ వాటర్ మళ్ళీ ఎక్కువైపోతుందండి. ఎందుకంటే మనకి చక్కగా ఉడికిపోతుంది. చూడండి రవ్వ. ఇప్పుడు ఇందులో మనం పంచదార కూడా వేసుకోవాలండి కొంచెం ఉడికినాక. నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి ఫస్ట్ రోజు.
ఇవాళ కొంచెం ఉడకనివ్వాలండి. ఎందుకంటే కొంచెం దగ్గరికి పడింది. ఇప్పుడు నేను కొంచెం స్టవ్ తగ్గించి కప్పుకి కప్పున్నర పంచదార వేస్తున్నానండి. ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కప్పున్నర వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఈ పంచదార కరిగేదాకా వెయిట్ చేద్దామండి. కొంచెం ఉడకనిద్దాము. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది మటుకు మీ ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక చిటికెడు చాలండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇదంటే బాగా కలర్ వచ్చింది. ఇది మీ ఆప్షనల్ అండి. నా దగ్గర ఇప్పుడైతే జీడిపప్పులు లేవు, లేకపోతే వేసేదాన్ని. చక్కగా మనకి హల్వాలా తయారైంది చూడండి. దీన్ని కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులో నేను 2 యాలక్కాయలు దంచి వేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో నేను ఒక 2 యాలక్కాయలు వేసుకుంటున్నాను. అది కూడా బాగా మనం మిక్స్ చేయాలి. చూసారు కదా మన హల్వా ఎలా రెడీ అవుతుందో సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా. ఇప్పుడు ఇందులో లాస్ట్గా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎక్కువగా ఉన్నవాళ్ళు ముందే వేసుకోవచ్చు. లేదు మాకు నార్మల్గా చాలు, కొంచెం నెయ్యి తక్కువగా తినాలి అనుకుంటే మటుకు నేను చూపించినట్టు ఇలాగ లాస్ట్లో నార్మల్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నెయ్యి కూడా వేసాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని కుదరదు కాబట్టి అందుకే నేను మీకు ముందుగానే వేసి చూపిస్తున్నాను. మొత్తం రెడీ అయినాక నేను నెయ్యి వేసుకున్నాను. లేదండి మేము నెయ్యి కొంచెం ఎక్కువే తింటాము అనుకుంటే కొంచెం ముందే వేసుకొని ఆ నెయ్యిలోనే మనం ఉడికించుకోవచ్చండి అచ్చంగా. లేదంటే ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ నెయ్యిని కూడా శుభ్రంగా మొత్తం మనం కలుపుదాము. మన హల్వా రెడీ అయిపోయింది రవ్వతో. నేను చెప్పినట్టు మీరు కూడా ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో. మీకు కూడా నచ్చితే నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసి నేను మీకు చూపిస్తానండి. మన రవ్వతో హల్వా రెడీ అయిపోయింది. ఫస్ట్ రోజు నైవేద్యంగా నేను అమ్మవారికి ఇది పెట్టుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.